హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ టీజీపీఎస్సి త్వరలోనే ప్రకటిస్తుందండి. త్వరలో అంటే మనకి గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్క్స్ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాశారో వాళ్ళ యొక్క టెంపరీ మార్క్స్, ప్రొవిజనల్ మార్క్స్ 10th మార్చ్ అంటే ఈ రోజుకి సరిగ్గా ఒక 3 days తర్వాత మనకి 10th మార్చ్ 2025న మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుందండి. అయితే ఇది జిఆర్ఎల్ లిస్ట్ కాదు. గ్రూప్ 1 మిషన్లో ఇది జిఆర్ఎల్ లిస్ట్ కాదు, ఇది కేవలం ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే. ప్రొవిజనల్ లిస్ట్ కూడా కాదు, ప్రొవిజనల్ మార్క్స్ మాత్రమే, మీకు ఇండివిజువల్గా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది తెలియదు. సో ఇక్కడ ప్రొవిజనల్ మార్క్స్ అనేటువంటివి తెలుస్తాయి. నెక్స్ట్ గ్రూప్ 2 విషయం దగ్గరికి వచ్చేసరికి గ్రూప్ 2 ఎగ్జామ్ మనకి 11th మార్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ అనేటువంటిది ప్రకటించడం జరుగుతుందండి. జిఆర్ఎల్ అనేటువంటిది ప్రకటిస్తారు, అది 11th మార్చిన. గ్రూప్ 3 14th మార్చ్, గ్రూప్ 3 14th మార్చిన జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరెవరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వచ్చారు అనేటువంటిది. మరి గ్రూప్ 1 వెరిఫికేషన్ విషయంలో ఎందుకు మరి ప్రొవిజనల్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనేటువంటిది చూస్తే, మళ్ళీ రీకౌంటింగ్కి అవకాశం ఇచ్చారండి. ఎవరైనా సరే అబ్జెక్షన్స్ ఉంటే కనుక, మీకు తక్కువ మార్కులు వచ్చినాయి అని అనిపిస్తే కనుక రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఫైనల్ కౌంటింగ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ప్రొవిజనల్ మార్క్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. రీకౌంటింగ్ అయిన తర్వాత అప్పుడు జిఎల్ఎల్ అనేటువంటిది ప్రకటిస్తారు. ప్రస్తుతం ప్రొవిజనల్ మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా సరే మార్క్స్ తక్కువ వచ్చినట్టుగా, మీరు ఎగ్జామ్ బాగా రాశారు కానీ తక్కువ మార్కులు వచ్చినాయి అంటే రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, అవకాశం ఇస్తారు. అందుకే ప్రొవిజనల్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. అది అయిన తర్వాత మీకు జిఆర్ఎల్ అనేటువంటిది ఫైనల్గా ఇస్తారు. ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేటువంటిది వచ్చినటువంటి ఫైనల్ మార్క్స్ని బట్టి ఉంటుందండి. సో అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి మార్చ్ 14th లోపల, అంటే గ్రూప్ 1 ఏమో 10th మార్చు, గ్రూప్ 2 ఏమో 11th మార్చు, గ్రూప్ 3 ఏమో 14th మార్చిన మనకి ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా మీకు ఫర్దర్గా ఏదన్నా కనుక డౌట్స్ వస్తే కనుక మీ గ్రూప్ 1 మార్క్స్ యొక్క ఫైనల్ టోటలు మనకి కనిపించేటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి కామెంట్స్లో పెట్టండి, మీ కేటగిరీ పెట్టండి. సో దట్ మీకు ఒక అంచనా వేరే అభ్యర్థులకు కూడా ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది మీకు తెలుస్తుందండి. సో గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు వచ్చినటువంటి వాళ్ళు, అలాగే మీ మార్కులు అంటే ఆల్రెడీ అది లిస్ట్ ఉన్నది కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ గ్రూప్ 1 విషయంలో మీ మార్కులు కనుక ఇక్కడ కామెంట్స్లో పెట్టినట్టయితే మిగిలినటువంటి అభ్యర్థులు కూడా తెలుస్తుంది. సో దట్ మీకు ఒక అంచనాకు వస్తారండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వివరాల కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.